నమస్తే అండి. ఈరోజు కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అనేది 9 మినిట్స్ పైనే ఉందండి. ఎందుకంటే నాకు అంతకన్నా చిన్నగా చెప్పడం రాలేదు. ఎందుకంటే మనం పూజా విధానం చెప్పుకోవాలి, పురాణము 2వ అధ్యాయం గురించి చెప్పుకోవాలి, అలాగే నదీ స్నానాలు అవి ఎందుకు చేయాలి. నార్మల్గా చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఏంటి కాలువ స్నానము, నదీ స్నానము, సముద్ర స్నానమే చేయాలా, మన ఇంట్లో చేసే స్నానం కదా అనేసి. అసలు నదీ స్నానాలు చేయడం వల్ల మనకు కలిగే లాభాలంటే మన హెల్త్కి ఫస్ట్, మన మైండ్కి ఎటువంటి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. అలాగే ఈ కార్తీక మాసాలు ఉపవాసాలు ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా సునకానికి అంటే కుక్కకి ప్రసాదం పెట్టేకే మనం భుజించాలండి. అది ఎందుకు పెట్టాలి, దాని వెనకాల స్టోరీ ఏంటనేది ఈరోజు అధ్యాయము. కథ నేనే చదువుతూ వీడియో తీయడం వల్ల చాలా వరకు షేక్ అయ్యిందండి. మీరు అది అర్థం చేసుకోగలరు. ఇందులో ఉన్న కంటెంట్ వరకు ఎలా చెప్పాను ఏంటి అనేది మీరు తెలియచేయండి. నాకు కూడా అలాగే చెప్పండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఇన్ కేస్ ఇంకేదైనా చెప్పాలి అన్న కామెంట్లో కంపల్సరీ పెట్టండి. నేను అది అర్థం చేసుకుని, నేను తెలుసుకుని మీకు అనేది నేను చెప్తాను. ఈరోజు అయితే ఫుల్ వీడియో చూసేసేయండి. కింద లింక్ నేను అనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోలో ఇంకొక చిన్న థింగ్ మర్చిపోయానండి చెప్పడం. మనము చాలా డౌట్స్ ఉంటాయి, దేవుడికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ వేలు ఉపయోగించాలి ఉపయోగించకూడదని. ఎప్పుడు 4 వేళ్లతోనే పూజ చేయాలండి. ఈ వేలు అనేది అంటే చూపుడు వేలు అనేది ఎప్పుడు దోషమే, దేవునికి ఉపయోగించకూడదు. అది ఏ విధమైన పూజ కానీ దేవుని నిమిత్తం ఏం కైంకర్యాలు చేసినా బొట్టు కూడా మిడిల్ ఫింగర్తో పెట్టాలి, లేదా బొటన వేలుతో పెట్టుకోవాలి. మనం ముత్తైదుకి ఎవరికైనా వాయనం ఇచ్చినా ఎవరికైనా కూడాను. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్